ఈ లోకానికి రావడం జరిగినప్పుడు ఆయనకు ఒక ఏమంటారంటే ఆయన శరీరధారి అయి ఈ లోకానికి రావాలి అన్నప్పుడు తనకు ఒక గర్భం అవసరం అయ్యింది. అంటే ఈ లోక మర్యాద చొప్పున ఆయన వచ్చిండు. లోక మర్యాద చొప్పున అంటే లోకంలో ఏ క్రమం అయితే నడుస్తుందో ఆ క్రమం ప్రకారము ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆ క్రమం ఏదనగా ఒక బిడ్డ ఈ లోకంకి రావాలి అంటే ఖచ్చితంగా ఒక గర్భంలో నవమాసాలు ఆ యొక్క శిశువు భద్రపరచబడి ఆ యొక్క సంపూర్ణంగా నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. ఆయన మానవధారిగా శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగినప్పుడు తనకు ఒక గర్భం అవసరం అయ్యింది. ఒక గర్భం అవసరం అయ్యింది. ఆ యొక్క గర్భం ఆ యొక్క గర్భంలో నుంచి ఆ పరిశుద్ధుడు ఈ లోకంలోకి రావడం జరిగింది. అప్పుడు దేవుడు మరియా అనే ఒక యవ్వనురాల్ని ఏర్పరచుకోవడం జరిగింది. మరియా అనే ఒక యవ్వనురాలు. మళ్ళీ అక్కడ అంతమంది కన్యకలు ఉన్నప్పుడు దేవుడు మరియాని మాత్రమే ఎందుకు ఎన్నుకుని ఉండొచ్చు? ఎంతోమంది అక్కడ కన్యకలు ఉండొచ్చు కదా. షీజ్ వర్జిన్ అని రాయబడింది. కన్యక అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తి. ఎందుకంటే దూతతో తను అంటది, లూకాసు వార్తలో దూతతో అంటది, నేను పురుషునైనను ఎరగను, ఇది ఎలా నాకు సంభవం? దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అయితే గొప్ప ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పి ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనములు ఏమిటి అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. అంటే ముఖ్యంగా తనని దేవుడు ఎన్నుకోవడానికి, తనని దేవుడు ఏర్పరచుకోవడానికి లూకాసు వార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి ఇప్పటి వరకు మనం చదివిన వాక్యాంశం 28వ వచనం. నువ్వు దేవుని చేత కృప పొందితివి అంటే తన దేవుని యొక్క ఫేవర్లో ఉంది. తన కృప పొందుకుంది. కృప పొందుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే షీ వాజ్ డెడికేటెడ్ టువర్డ్స్ ద గాడ్. దేవుని యందు భయభక్తులు కలిగిన మరియా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తన ఒక సమర్పణ జీవితం. ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడైతే దేవునికి సమర్పింపబడతాడో, తనని తను దేవునికి సమర్పించుకుంటాడో తన ప్రత్యేకింపబడతాడు. పాత నిబంధనలో నాజీరు చేయడము అంటే ప్రత్యేకపరచడం. అంటే ఇంకా ఆ వ్యక్తి జీవితము దేవునికి సంబంధించింది. అంటే ఇంకా దేవుని సొత్తుగా ఉంటాడు. కాబట్టి అతడు మద్యపానమైనను ద్రాక్షరసమైనను తల వెంట్రుకలు క్షౌరమైనను చెయ్యకూడదు అని ఒక నిబంధన ఉంది. అంటే ఆ తల వెంట్రుకలు దేవుడికి సమర్పింపబడి అంటే తల నుంచి ఫ్రమ్ ద హెడ్ టు టో హీఈస్ డెడికేటెడ్ టువర్డ్స్ ద గాడ్. అంటే దేవుడికి తన సమర్పింపబడిన వ్యక్తి. అదేవిధంగా ఈ యొక్క మరియా దేవుని కృప పొందుకుంది అని ఇక్కడ దూత సాక్ష్యం ఇస్తుంది. నీవు భయపడొద్దు, నీవు దేవుని చేత కృప పొందిన దానవు. కృప పొందడానికి తనలో ఉన్న హంబల్నెస్, తనలో ఉన్న డెడికేషన్, తనలో ఉన్న హంబల్నెస్ దేవుని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే మనలో ఉన్న సాత్వికత, మనలో ఉన్న హ్యూమిలిటీ, మనలో ఉన్న హంబల్నెస్, ఇట్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ ద గాడ్. దేవుడు అటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తుల కోసము సదా ఆయన కళ్ళు ఈ లోకంలో అన్వేషిస్తూనే ఉంటాయి. గాడ్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ ద హంబల్ పీపుల్. ఎవరైతే తనను తను తగ్గించుకుంటారో, దేవుడు వాక్యంలో రాయబడినది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుడు తగ్గింపు కలిగిన వ్యక్తులని లేదా దేవునికి ఒక సమర్పణ జీవితము కలిగిన వ్యక్తుల పైన దేవుడు ఎప్పుడూ ఆకర్షించుకుంటూనే ఉంటాడు. ఆయన కన్నులు ఈ భూలోకంలో ఆయన కన్నులు ఎప్పుడూ అటువంటి వ్యక్తుల పైన ఆయన కనుదృష్టి ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. చూడండి, తన వైపు దేవుని యొక్క కనుదృష్టి మరలింది. ఆ యొక్క ఎంతోమంది కన్యకలు ఉన్నా కానీ ఆ కన్యకని ఎన్నుకొని దేవుడు ఏర్పరచుకోవడానికి ఆ యొక్క పరమ తండ్రి ఆ గర్భంలో నుంచి రావడానికి ఒక కారణం ఏంటంటే తన దేవుని చేత కృప పొందిన వ్యక్తి. అవును, ఒక వ్యక్తి జీవితంలోకి ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే వెన్ హీ వాజ్ హంబల్ టువర్డ్స్ ద గాడ్ అండ్ హీ వాజ్ డెడికేటెడ్ టు ద గాడ్. అంటే తన దేవునికి సమర్పించుకున్నప్పుడు సమర్పణ సరెండరింగ్ అవర్ సెల్ఫ్ టువర్డ్స్ ద గాడ్. ఆర్ వన్ వైఫ్, ఒక భార్య
తనని తన ఒక భర్తకు సమర్పించుకొని, తన భర్త అనుగుణంగా నడిచినప్పుడు, భర్త ఇష్టానుసారంగా నడిచినప్పుడు షీ విల్ కాల్డ్ ఎ గుడ్ వైఫ్. తను ఒక మంచి భార్యగా పిలువబడతది. లేదా పిల్లలు తల్లిదండ్రులకు లోబడినప్పుడు, తల్లిదండ్రుల చిత్తానుసారంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా, తల్లిదండ్రుల ఇష్టాలతో లేదా వాళ్ళకు తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇచ్చి, తల్లిదండ్రుల యందు భయభక్తులతో ఆ పిల్లలు పెరిగినప్పుడు, పెరిగి పెద్దవాళ్ళన్నప్పుడు దే ఆర్ సరెండరింగ్ దెమ్‌సెల్వ్స్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. అవును. వాళ్ళ జీవితము చాలా సాఫీగా ఉంటది. చూడండి, ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, లేదా తల్లిదండ్రులకు ఉన్మాదులుగా ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితాలలో చాలా లాసెస్. చాలా లాసెస్. వాళ్ళు ఆ తల్లిదండ్రుల దృష్టిలోనే గాదు, లోకమంతా దృష్టిలో వాళ్ళు దేనికి పనికి రాకుండా మారిపోతారు. యెస్. ఒక సమర్పణ జీవితం అనేది ఒక క్రైస్తవులకు ఇట్ షుడ్ మస్ట్. లోకంలో ఉన్న వ్యక్తుల కన్నా క్రైస్తవులకు ఒక సమర్పణ జీవితం. మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే మనం సమర్పిస్తామో, అవును, ఆయన ఒక కుమ్మరి. ఎప్పుడైతే మనము ఆ యొక్క కుమ్మరికి మన జీవితాలను మనం సమర్పిస్తామో, ఆయన నచ్చిన పాత్రగా మనని మార్చుకోవడానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఆ యొక్క వ్యక్తులే కానీ, ఆ యొక్క దేవుడికి సమర్పణ మనం సమర్పించుకోకపోతే ఆహ్, దుష్టుడు వాళ్ళని తప్పకుండా వాడుకుంటాడు. ఐదర్ మన లైఫ్‌లో 2 జరుగుతాయి. ఐదర్ దేవుడన్నా మనల్ని వాడుకుంటాడు, లేదా దుష్టుడన్నా వాడుకుంటాడు. గాడ్ హాస్ ఎ ప్లాన్ అమాంగ్ అస్ అండ్ ద డెవిల్ ఆల్సో హాస్ ఎ ప్లాన్ అమాంగ్ అస్. దేవుడు తన ప్రణాళిక, తన చిత్తానుసారంగా మనని వాడుకోవాలని చూస్తాడు. అదేవిధంగా దుష్టుడు గూడా తన చిత్త ప్రకారము మనని తన వైపు అట్రాక్ట్ చేయాలనేసి ఆలోచించుకుంటుంటాడు. కానీ చూడండి, మరియా చిన్నప్పటి నుంచి మరి తనని తన దేవునికి సమర్పించుకుంది కాబట్టి లోకంలో నుంచి ప్రత్యేకింపబడింది. లోకంలో నుంచి కొంచెం డిఫరెంట్‌గా దేవుడికి కనబడ్డది. లోకంలో నుంచి దేవుడి కళ్ళు ఆమెని ఆకర్షించినయి. దేవుని యొక్క కృప తనపై దిగి వచ్చింది. దేవుని కృప తనపై దిగి వచ్చినప్పుడు సర్వోన్నతునికి ఆ యొక్క మరియ తల్లి కాగలిగింది. చిన్న ప్రాయము, యవ్వన ప్రాయము, పెద్ద ఓకే. ఆహ్, తనకు పెద్ద ప్రాయమేమీ లేదు. తన తనకు పెద్ద ప్రాయం ఏమీ లేదు. చాలా స్ట్రక్ అయితుందా? ఇట్స్ రికార్డింగ్ దట్స్ వై. తనకు కెన్ ఐ కంటిన్యూ ఆర్ మళ్ళీ రీజాయిన్ కమ్మంటారా? రికార్డింగ్ అయితే ఆల్రెడీ రికార్డింగ్ అయితుంది. అమ్మ మళ్ళీ రీజాయిన్ అవ్వండి అమ్మ, అది స్ట్రక్ అవుతుంది.